అందరికీ నమస్తే. ఈరోజు కొత్తిమీర చట్నీ చేస్తున్నాను. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, బాగా దొరుకుతాయి. ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నానండి, ఉల్లిపాయలు, ఇందులో జీలకర్ర, కొద్దిగా మెంతులు అన్నమాట, టేస్ట్కి ధనియాలు కొద్దిగా. ఆల్రెడీ ధనియాతోనే తయారవుతుంది కొత్తిమీర, కాకపోతే ఆ వాసన అది బాగుంటుందండి. ధనియాలు వేసుకుంటే కమ్మదనం తీసుకొస్తుంది అన్నమాట చట్నీకి. ఇప్పుడు కొత్తిమీర బాగా దొరుకుతుంది కాబట్టి మా టెర్రస్ గార్డెన్లో కూడా పండింది, తీసుకొని కూడా వచ్చారండి. అందుకు కొత్తిమీర చట్నీ చేస్తున్నాను. ఇప్పుడు వేయించుకొని ఇది కూడా వేసి వేయించాలండి. కొత్తిమీర బాగా శుభ్రంగా ఉప్పు నీళ్ళతో వేసి కడిగి శుభ్రంగా వేయించాలండి. మూత పెట్టేసామంటే ఉప్పు వేసుకోవాలి కొద్దిగా. ఉప్పు రుచికి సరిపడా ఉప్పు అన్నమాట. కొద్దిగా పసుపు, హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కొత్తిమీర చట్నీ చేస్తున్నాను. వింటర్లో బాగా దొరికే కొత్తిమీర కాబట్టి కొత్తిమీర చట్నీ ఒంటికి చాలా మంచిదండి. ఇది కొత్తిమీర, ఎండుమిరకాయలు వంట వేయించేసుకున్నాను. ఇందులో ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు అన్నమాట. ఉప్పు వేసేసి కొద్దిగా మగ్గబెట్టించి ఇది కొద్దిగా వాడుతుంది కదా, అప్పుడు మనము చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. ఆ తర్వాతే అప్పుడు కొద్దిగా చింతపండు, ఒక టీ స్పూను చింతపండు కలిపేస్తే సరిపోతుందండి. ఇదిగోండి, చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను. ఇలా అయిందండి చట్నీ. ఇది నిల్వప చట్నీ కాదండి, ఇన్స్టెంట్ చట్నీ. ఇది ఒకరోజు 2 రోజులే ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండదు. ఎందుకంటే మనం అంత కడిగి వెంటనే వేయించుకున్నాం కాబట్టి ఎక్కువ రోజు నిల్వ ఉండదండి. నిల్వ పచ్చడి కాదు, ఇన్స్టెంట్ అండి. ఇది హెల్తీకి చాలా మంచిది కాబట్టి కొత్తిమీర మీరు కూడా తయారు చేసి చూడండి. ఇది చాలా బాగుంటుంది, నోటికి రుచిని తెస్తుంది అన్నమాట. కొత్తిమీర యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇందులో పోషకాలు కూడా ఉన్నాయండి. కొత్తిమీర అయితే ఈ వింటర్లో చాలా మంచిది. మనకు లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంది, చాలామందికి న్యూమోనియా వస్తుంది. దాన్ని అంత ఎఫెక్ట్ ఇవ్వదు అన్నమాట ఇది. అందుకని ఈ వింటర్ టైంలో తప్పకుండా ఈ చట్నీ తినండి. మీరు వారంలో 2-3 రోజులు చేసుకుని తినండి. వేడి అన్నంలో కానీ, చపాతీ, ఇడ్లీలో, దేంట్లో అయినా బాగుంటుందండి. మన దోశల్లో కానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.